పవన్ కళ్యాణ్ గారి తీర్థయాత్రలు అయితే ముగిశాయి. మొత్తం దక్షిణాదిలో ఉన్న ఆలయాల సందర్శన అయితే కంప్లీట్ చేసుకుని ఆయన తిరిగి విజయవాడ చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఏమన్నా ఒక కీలక ప్రకటన చేస్తారా అనేది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, పార్టీ వ్యవహారాలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కాస్తంత దూరంగా ఉన్నారు అనేది ఒకటి. అనారోగ్యం కారణం ఒకటి, అలాగే ఆయన కొంచెం సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఆయన ఈ తీర్థయాత్రలు అయితే పెట్టుకున్నారు. మొత్తం ఆయన కొన్ని ఆలయాలు దర్శించుకోవాలనుకున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం, లేదంటే హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం యాత్రలు చేస్తున్నారు అనేది ఒక వెర్షన్. ఆ యాత్రలు అయితే పూర్తయిపోయినాయి. అయితే ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, లేదంటే ఈ మధ్యకాలంలో ఇటీవల చోటు చేసుకున్న దానికి సంబంధించి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, అలాగే పార్టీలో కూడా, పార్టీ నాయకుల్లో కూడా ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తారా? అలాగే కీలక అంశం మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. చాలా గ్రాండ్గా చెయ్యాలి అని అనుకుంటున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా, లేదంటే మొత్తం అక్కడే మాట్లాడతారా, ఒక కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా సిద్ధం చేస్తారా? చాలా క్లారిటీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు, అటు జన సైనికులు.